అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలేంటి, ఆ కథనాల వెనుక అసలు కథలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పత్రిక. ఈనాడులో ఈరోజు బ్యానర్ ఐటమ్గా వయసు ఎంత కాదు బలం ఎంత, వయసు ఓ సంఖ్య, వృద్ధాప్యం ఓ భావన, శక్తివంతమైన శరీరం, చైతన్యవంతమైన మెదడు ఏ వయసులోనైనా సాధించవచ్చు. కాబట్టి వయసు పెరుగుతుందని కలత చెందాల్సిన అవసరం లేదు అనేటువంటి రీతిలో ఒక కథనాన్ని ప్రస్తావించింది. దాంతోపాటుగా నరేంద్ర మోదీ గొప్ప ప్రధాని, ఆయన ఇప్పుడు చేస్తున్న పనులే నచ్చట్లేదు ట్రంప్ పూర్తిగా ఒక జోకర్లా, ఇంటర్నేషనల్ జోకర్గా మారినట్టు కనిపిస్తుంది. ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఆ మాటలు ఎందుకోసం మాట్లాడతారో, ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఎంత ఉంటాయో ఇవన్నీ చాలామందికి ఇప్పుడు కామెడీగా కనిపిస్తున్నాయి. ఈవెన్ అమెరికన్స్ కూడా ఇప్పుడు ట్రంప్ తీరుని చాలా చిల్లర పనులుగా చూసే పరిస్థితి వచ్చేస్తుంది. అమెరికన్ ఒక ప్రెసిడెంట్ ఎవరు ఇంత తక్కువ కాలంలో ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఇంత లైట్గా తీసుకునేటువంటి ధోరణి అయితే ప్రపంచంలో ఎప్పుడూ లేదు. అది అమెరికా ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతుంది, కుదేలవుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. రబీ నుంచి పకడ్బందీగా ఎరువుల పంపిణీ, వెబ్లాండ్, ఈ క్రాప్, ఆధార్ అనుసంధానంతో సరఫరా, కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు రబీ నుంచి చేస్తారండి. అంటే ఖరీఫ్లో ఫెయిల్ అయ్యాం, ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో అనేక సమస్యలు వచ్చాయి, రైతుల్ని ఇబ్బంది పాలు చేసాం, రైతుకు ఎరువు కట్ట దొరకకుండా కష్టాలు పెట్టాం అనేటువంటి అంశాన్ని చంద్రబాబు అంగీకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వచ్చే రబీ నుంచి సమస్య పరిష్కరిస్తారట. అయితే ఇక్కడ ఇంకొక సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ క్రాప్ అయితేనే ఎరువులు ఇస్తాం అనేటువంటి కండిషన్లు పెడితే మాత్రం రైతులకు అనేక రకాల సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఖరీఫ్లో ఈ క్రాప్ ఇప్పటికీ 30% కూడా పూర్తి కాలేదు. సెప్టెంబర్ సెకండ్ వీక్లోకి వస్తున్నాం, ఇప్పటికీ 30% కూడా ఈ క్రాప్ కాలేదు. ఈ క్రాప్ అయితేనే ఎరువులు ఇస్తాం అనేటువంటి కండిషన్లు కనుక పెడితే రబీలోనైనా ఖరీఫ్లోనైనా ఎప్పుడైనా అనేక ఇబ్బందులు అనివార్యం అయితే మరి దాన్ని గ్రహించే చంద్రబాబు ఇలాంటి ఆర్డర్ వేస్తున్నారా, లేకుంటే ఈ క్రాప్ కండిషను నిజంగా పెట్టకుండా పైకి మాత్రం మాటలు చెప్తారా చూడాలి. మరిక ఆంధ్రప్రెన్యూర్స్ అదరహో అనిపించాలి. ఎంటర్ప్రెన్యూర్స్ అది ఆంధ్రప్రెన్యూర్స్ అని సీఎం పలికారు. పదం కూడా బాగుంది. అదరహో అనిపించాలి, మన ఉత్పత్తుల్ని అంతర్జాతీయ బ్రాండ్లుగా మార్చాలి, యువ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు. నిన్న ఆయన చాలామంది యంగ్ ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడారు, వాళ్ళందరికీ గైడ్ చేశారు. మీరు మంచి ప్రొడక్షన్ తీసుకురావాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఏపీ ప్రొడక్ట్స్కి వరల్డ్ వైడ్గా మంచి ఇమేజ్ సంపాదించాలన్నట్టుగా సూచించారు. ఇవన్నీ బాగున్నాయి. అయితే ఈ ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించినటువంటి అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాట్లో ఇచ్చేటువంటి రాయితీల విషయంలో పూర్తి నిర్లక్ష్యం. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు అయితే ఏకంగా ఏపీఐఎస్ ఆఫీస్ ముందు ధర్నాకి దిగారు. 5 ఏళ్లగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమీ రావట్లేదు, సబ్సిడీలు ఇవ్వట్లేదు అని ఆందోళనకు పూనుకున్నారు. పారిశ్రామికవేత్తలే ఆందోళనకు పూనుకోవలసిన పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి సమస్యలు తీరిస్తే చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఆంధ్రప్రెన్యూర్స్గా మారి చాలా చేయగలుగుతారు. ఇక మళ్ళీ కలుద్దాం మహాగణేశ, విజయవాడలో ప్రతిష్ఠించిన చోటే గణపతి నిమజ్జనం. చాలా పెద్ద విగ్రహాల్ని ఈ విజయవాడ సంబంధించింది. నిన్న హైదరాబాద్లో కూడా నిమజ్జనం చాలా ఘనంగా జరిగింది. హుస్సేన్ సాగర్ దగ్గర ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నిమజ్జనం సమయంలో అక్కడికి వెళ్ళి చాలామందిని ఆశ్చర్యపరిచారు. ఇలా అటు విజయవాడ, వైజాగు, హైదరాబాద్ పెద్ద నగరాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిమజ్జన కార్యక్రమాలు ముగించారు. ఇక పనులు పక్క, బిల్లులు ఇచ్చేయండి ఎంచక్క, వైకాపా అక్రమాలకు కూటమి ఎమ్మెల్యేల ఒత్తాసు, జగనన్న లేఅవుట్ల చదును పనుల్లో జీరో రికవరీకి పట్టు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దారి తప్పుతున్న విచారణ బృందాలు. ఈనాడు వాపోతోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో జగనన్న కాలనీల చదును పేరుతో చేసినటువంటి బిల్లులన్నింటికీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలే అండగా నిలుస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేల ఒత్తిళ్లతోనే బిల్లులు అయిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో పనులు చేసినటువంటి వాళ్ళకి కూటమి హయాంలో చక్కగా ఎన్కాష్మెంట్ జరిగిపోతోంది. ఇది ఈనాడు ఆవేదన, ఆందోళన. ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజు అక్కడ అదిగో ఆ కాలనీ మునిగిపోయే కాలనీ, అక్కడ చదువుల్లో అక్రమాలు జరిగాయి, ఇక్కడ ఇది జరిగాయని చాలా రాసుకొచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కప్పిపుచ్చేసి యథేచ్ఛగా బిల్లులు చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పులు జరిగితే
దాన్ని చంద్రబాబు అడ్డుకోలేక చేతులెత్తేసారా? లేకుంటే అప్పులు తప్పుడు చేసినటువంటి వాళ్ళతో రాజీపడి అందులో మామూళ్లకు కక్కుర్తిపడి అప్పుడు ఇచ్చేటువంటి కాంట్రాక్టులో పర్సంటేజీలకి అలవాటు పడి యథేచ్ఛగా బిల్లులు చేసేస్తున్నారా? ఇది ఈనాడు చెప్పాల్సింది. ఈనాడు ఆ విషయాన్ని కప్పిపుచ్చింది. అసలు విషయం ఏంటంటే చంద్రబాబు చేతులెత్తేసి కొంత భాగం అయితే, రెండోది ఆ బిల్లుల్లో వచ్చేటువంటి పర్సంటేజీలకి తెలుగుదేశం కూటమి నేతలంతా బాగా మోజుపడ్డారు. ఆ మోజుతో ఇప్పుడు యథేచ్ఛగా బిల్లులు చేసి అప్పటి పెండింగ్ వ్యవహారాలన్నీ క్లియర్ చేస్తున్నారు. తద్వారా భారీగా ఇప్పుడు అందులో ఆనాడు అవినీతి అక్రమాలు జరుగుంటే అందులో భారీగా వాటాలు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని వదిలేసి ఏదో చేసేస్తున్నారు, ఇప్పుడు బిల్లులకి ఇచ్చేస్తున్నారు, దానివల్ల విచారణలు జరగట్లేదంటే ఈనాడు వాపోతే ఏ ఉపయోగం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి పక్ష ఎమ్మెల్యేలు మినిమం 100 క్లబ్లో ఏడాదిలోగానే 100 crores క్లబ్లో చేరిపోయినటువంటి వాళ్ళ సంఖ్య భారీగా ఉంది. ఇప్పుడు ఇది వీళ్ళ టార్గెట్ 500 crores. మొత్తం 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయినటికి 500 crores రీచ్ అవ్వాలి. ఆ టార్గెట్ పెట్టుకుని చాలామంది ఉరుకుల పరుగులతో సాగుతున్నారు. అందుకు ఇది ఒక అవకాశంగా చూస్తున్నారు. ఇందులో ఈ 500 crores సంపాదించాలనుకునేటువంటి వాళ్ళకి గత ప్రభుత్వంలో చేసినటువంటి వర్క్స్లో పర్సంటేజీలు కూడా ఇప్పుడు భారీగా ఉపయోగపడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు ఆ విషయాన్ని చెప్పదలుచుకోలేదు. ఇక నిలువెత్తు ప్రమాదం అంతా సాక్ష్యం. ఇక్కడ ఇది నక్కపల్లి దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదంలో 2 పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా ఏకంగా స్తంభాన్ని ఢీకొట్టి కారు ఒక్కసారిగా పైకి లేచింది. అయినా సరే అందరూ క్షేమం అనేటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. మద్యం కుంభకోణం నిందితులకు షరతులతో కూడిన బెయిల్. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బయటకు వచ్చారు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కూడా అనివార్యంగా బయటకు వస్తారు. రిమాండ్ ఎంతకాలం అని ఉంచారు? ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఇప్పుడు బెయిల్ వచ్చి వైఎస్ఆర్సీపీ హయాంలో చక్రం తిప్పినటువంటి వాళ్ళంతా బయటకు వస్తుంటే తెలుగుదేశం పార్టీ క్యాంపులో సెగపుడుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. మీరు ఏదో సాధిస్తారనుకున్నాం, మీరు ఏదో చేస్తారనుకున్నాం, ఏకంగా అదిగో తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి వరకు వెళ్తారనుకున్నాం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనుకున్నాం, మీరేమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు, ఇప్పటికే నిందితులు ఒక్కొక్కరుగా బయట పడిపోతున్నారు, మీరేమీ చేయలేరా అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతల మీద సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి అసహనాన్ని, అసంతృప్తిని, ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి పూనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటకు వచ్చే కొద్దీ టీడీపీ క్యాంపులో సెగ రాజుకోవడం అనివార్యం అనేటువంటి అంశం నిన్న వరుస బెయిల్స్ తర్వాత మనకు అర్థమవుతుంది. కర్నూలులో ఉల్లి రైతు కన్నెర్ర ధర దక్కడం లేదని రోడ్డెక్కి నిరసన. చంద్రబాబు ఏం చెప్పారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మేము అంతా సాధించాం, ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా 1200 రూపాయలు తగ్గకుండా క్వింటాల్కి రేట్ అందిస్తున్నాం, అవసరమైతే ఆ ఉల్లి మొత్తం కొనుగోలు చేసి రేషన్ షాపుల ద్వారా సామాన్యులకు అందిస్తాం, ఇట్ట చాలా చెప్పారు. కానీ నాసిరకమైనటువంటి ఉల్లి అంతా ఇప్పుడు రైతు బజారులో అమ్ముతున్నారు. అసలు రైతుకి మాత్రం ఎటువంటి ప్రయోజనం దక్కట్లేదు. 1200 రూపాయలు కూడా చంద్రబాబు చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పిన మాట కూడా నెరవేరడం లేదు అంటూ రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వస్తుంది. ఏమనాలి దీన్ని? అంటే చంద్రబాబు మాటలు చెప్తారు, ఆచరణ అందుకు విరుద్ధంగా నడుస్తూ ఉంటుంది. ఎస్ఎఫ్ఐ చెలో విజయవాడ ఉద్రిక్తం. విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు చాలా పెద్ద నిరసన జరిపారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాలేదని, విద్యార్థుల సమస్యలు పేరుకుపోతున్నాయని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవాలని వాళ్ళు ఆందోళన చేస్తుంటే నిన్న పోలీసులు ఇష్టారాజ్యంగా అమ్మాయిలను కూడా విద్యార్థుల మీద చాలా నడు రోడ్డుని ఈడ్చుకుంటూ కూడా అరెస్టులు చేసేసి దౌర్జన్యానికి చంద్రబాబు సర్కారు పూనుకుంది. లోపభూయిష్ట చట్టాలతోనే కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయి. జస్టిస్ ఎన్వి రమణ కామెంట్. ఖజానాకు నష్టమా, కొనుగోళ్లతో లాభమా? జీఎస్టీ సంస్కరణలపై డిసెంబర్ వరకు స్పష్టత రాదు. ఇప్పుడు జీఎస్టీ తగ్గించడం వల్ల చాలామంది ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ధరలు తగ్గాయి కాబట్టి జనం భారీగా కొనుగోలు చేస్తారు, ఆ కొనుగోళ్లు పెరగడం వల్ల తగ్గుతున్నటువంటి జీఎస్టీ అందులో కవర్ అవుద్ది అని లెక్క. కానీ కొందరేమంటున్నారంటే దేశంలో ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పడిపోయినటువంటి మూలంగా ఇప్పుడు ఒక్కసారిగా ధరలు తగ్గినా ఎంత మేరకు కొంటారు అనేది ప్రశ్నార్థకం అని చెప్తున్నారు. దాంతో జీఎస్టీ తగ్గింపు వల్ల పన్నుల కోత అనివార్యమా, లేకుంటే ఆ పన్నులన్నీ రికవర్ అవుతాయా అన్నది కొంతకాలం వేచి చూస్తే తప్ప తెలియదు అనేటువంటి కథనం. అమ్మ ఆరోగ్యానికి అభయం. రాష్ట్రంలో తగ్గిన మాతృమరణాలు కేరళతో సమానంగా నిలిచిన ఏపీ. 2018-20 నాటికి 45 మాతృమరణాలు, 1000కి 45. 2019-21కి 47. అంటే ఆ టైంలో కరోనా ఉంది,
కరోనా కారణంగా అనేక రకాల సమస్యలు వచ్చాయి కాబట్టి కొంత పెరిగింది. 2021-23కి 30 అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా బాగా తగ్గింది. ఇది వాస్తవానికి 21-23 అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంత మంచి జరిగింది అని చెప్పడానికి ఈనాడు సిద్ధం కాదు కాబట్టి ఆ కథనం ఇక్కడ మనకు ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా మెరుగైంది. మాతృమరణాలు చాలా వరకు 45 ఉండేటువంటి చంద్రబాబు పాలనలో 18-19లో 45గా ఉంటే 1000కి అది 30కి తగ్గించారు 23 నాటికి. చాలా మంచి మెరుగుదల అన్నట్టు. ఇక కేసీఆర్కి కష్టకాలం. ఏబిఎన్ఆర్కే వీకెండ్ కామెంట్లో కేసీఆర్ కుటుంబంలో వచ్చినటువంటి కలహాలు, ఇదంతా రేవంత్ రెడ్డి ఎత్తుగడలు, కేసీఆర్ కుటుంబంలో చాలా సమస్యలు తప్పవు, బీఆర్ఎస్ భౌతవ్యమే గందరగోళం అనేటువంటి రీతిలో రాసినటువంటి కథనం. ఇక పీపీపీలో మెడికల్ కాలేజీలు, వైసీపీ ఏడ్పులు, వైద్యంపై విషం. ఎస్, ఈ హెడ్డింగ్ కరెక్ట్. వైద్యంపై విషం. చంద్రబాబు సర్కారు ప్రజారోగ్యం మీద విషం జల్లుతోంది. చాలా విడ్డూరం. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఏం చెప్తుందో దాన్నే ఆంధ్రజ్యోతి ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా రాసింది. దీని మొత్తం కథనం సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 కాలేజీలని ఆడంబరంగా మొదలెట్టారే తప్ప ఒక్క కాలేజీ కూడా పూర్తి చేయలేదు. ఫస్ట్ వ్యవహారం. ఎస్, ఎందుకు పూర్తి చేస్తారు? మెడికల్ కాలేజ్ అంటే 5 బ్యాచ్లు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు, చివరిలో ఇంటర్న్షిప్, 5 బ్యాచ్లు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ చేసినప్పుడు 5 బ్యాచ్లకు సరిపడా మొత్తం అకామిడేషను, 5 బ్యాచ్లు సరిపడా మొత్తం సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఏర్పాటు చేస్తే 4 ఏళ్ల పాటు వాటిని వాడకపోతే దుర్వినియోగం, మెయింటెనెన్స్ లేక పాడైపోవడం కానీ ఏదోటి జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క బ్యాచ్ వచ్చినప్పుడు తగ్గట్టుగా సదుపాయాలు మెరుగుపరుచుకుంటూ వెళ్తారు. అంతే తప్ప 5 ఏళ్లకి ఒక 500 మంది విద్యార్థులు చదువుతారంటే 500 మందికి సరిపడా అన్ని రకాల సదుపాయాలు మొదటి ఏడాది ఏర్పాటు చేస్తే మొదటి ఏడాది 100 మంది జాయిన్ అవుతారు. మరి అప్పుడు ఏం ఉపయోగం? కాబట్టి మెడికల్ కాలేజీలు అన్నవి ఒకేసారి మొత్తం సెటప్ చేయరు. ఆంధ్రజ్యోతి ఏమంటుంది? ఏ కాలేజ్ కూడా పూర్తి చేయలేదు, పూర్తి చేయరు, చేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఇయర్ కేవలం వాళ్ళ క్లాసులు మాత్రమే జరుగుతాయి. సెకండ్ ఇయర్లో కొన్ని ల్యాబ్స్, ఇతర అవసరాలు పెరుగుతాయి. ఆ పెరిగే కొద్దీ వాటన్నిటిని ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి 2023లో 5 కాలేజీలు ప్రారంభించారు. ఆ 5 కాలేజీలు కూడా పూర్తిగా సిద్ధం కాలేదు. అసలు సిద్ధం కాకపోతే ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ 100 సీట్లకి ఎలా అనుమతి ఇచ్చింది? ఎన్ఎంసి అన్ని రకాలుగా పరిశోధన చేసి పరిశీలించి అక్కడ అర్హత ఉన్నప్పుడు మాత్రమే ఏ కాలేజీకైనా అనుమతి ఇస్తుంది. ఎన్ఎంసి అనుమతి ఇచ్చిందంటేనే అక్కడ సదుపాయాలు ఉన్నట్టు. అంటే 100 మంది అడ్మిషన్కి సరిపడా సదుపాయాలు ఉన్నాయని ఎన్ఎంసి నిర్ధారించి అక్కడ అడ్మిషన్కి అవకాశం కల్పిస్తే అబ్బెబ్బే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు. ఇది ఎందుకు పూర్తి చేస్తారు? మెడికల్ కాలేజీలు అంటే స్టెప్ బై స్టెప్ పూర్తి చేయాలి. ఒకేసారి మొత్తం 5 ఏళ్ల సరిపడగా అందరికీ అన్ని సిద్ధం చేసేసి ల్యాబ్లు కట్టేసి అన్నీ పెట్టేసి ఇప్పుడు 100 మందిని చేర్చుకుని మిగతా అంతా వృధాగా 4 ఏళ్ల పాటు వదిలేసి ఎందుకు పనికి రాకుండా తర్వాత ఇది ఎవరు చేసే పని కాదు. ఇప్పుడు అంత పెద్ద ప్రైవేట్ కాలేజీలుగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్లోని ఎన్ఆర్ఐ, ఆశ్రమ్ ఇలాంటి కాలేజీలు కూడా ఒకే ఏడాది కట్టలేదు. వాళ్ళు కూడా దశల వారీగా అవసరాలకు అనుగుణంగా పెంచుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైనా అదే జరుగుద్ది. అది 2023లో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ బ్యాచ్ 5 కాలేజీలు ప్రారంభిస్తే 2024లో వచ్చిన చంద్రబాబు సర్కార్ కదా వాటిని మెరుగుపరచాలి, వాటిని మరింతగా విస్తరింపజేయాలి, అదనపు సదుపాయాలు ఏర్పాటు చేయాలి. 2023లో ఫస్ట్ బ్యాచ్ వస్తుంది, 24లో సెకండ్ బ్యాచ్ వస్తుంది, 25లో థర్డ్ బ్యాచ్ వస్తుంది. ఈ బ్యాచ్లకు అనుగుణంగా అన్ని రకాల అవసరాలు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు సర్కార్ది కదా. మరి ఆ పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి కాలేజీలు పూర్తి చేయలేదు, ఇదంతా విషం జల్లుతున్నారు అని రాస్తే ఏ ఉపయోగం? విషం జల్లుతుంది ఆంధ్రజ్యోతి. ప్రజారోగ్యం బాగుండాలంటే ఇప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సజావుగా ఉంటేనే మెరుగైనటువంటి వైద్య నిపుణులు తయారవుతారు. ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి వైద్య రంగంలో నిపుణులు ఎవరంటే మీరు ఎవరు చెప్తారు? ఆర్థోపెటిక్ స్పెషలిస్ట్ ఎవరు? హార్ట్కి స్పెషలిస్ట్ ఎవరు? లేదంటే ఇతర ఏ సమస్యకు వచ్చినా ఎవరెవరు స్పెషలిస్టులు అని మీరు వెతకండి. వాళ్ళంతా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళే. ప్రభుత్వ మెడికల్ విద్య ఉంటేనే మెరుగైనటువంటి నిపుణులు వస్తారు. అది వదిలేసి కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేసేస్తుంటే దానికి వంత పాడుతూ వైద్యంపై విషం జల్లుతూ మరి అది ఎవరిదో తప్పన్నట్టుగా ఆంధ్రజ్యోతి చిత్రీకరించడం ఏమనాలి? ప్రభుత్వంలో మెడికల్ రంగం ఉంటేనే, విద్య వైద్యం ప్రభుత్వం నిర్వహిస్తేనే ఆ సొసైటీకి
శ్రేయస్సు. లేదంటే అవన్నీ ప్రైవేటు పరం చేసేస్తే, విద్య వైద్యం అమ్మేసుకుంటే సామాన్యుడు చితికిపోతాడు, ప్రజల ఆరోగ్యానికి భరోసా ఉండదు, ఎలాంటి సమస్య వచ్చినా మునిగిపోవాల్సి వస్తుంది. అంతోటి కరోనా విపత్తులోనే ప్రైవేట్ హాస్పిటల్ మూసుకుని కూర్చుంటే ప్రభుత్వ వైద్య రంగమే కాపాడింది, ప్రజల ప్రాణాలు రక్షించింది. ఈ విషయం మర్చిపోతే ఇలాంటి ఆంధ్రజ్యోతి రాతలే వస్తాయి. మన కళ్ళెదురుగా జరిగింది 5 ఏళ్ల క్రితమే. కరోనాలో కేవలం ప్రభుత్వ హాస్పిటళ్ళు మాత్రమే తొలి దశలో ప్రజల ప్రాణాలు కాపాడాయి. ఆ తర్వాత లాభాలు గుంజుకోవడానికి ప్రైవేటు వాళ్ళు దూరి యథేచ్ఛగా జనాల్ని దోపిడీ చేశాయి. ఇది అందరికీ తెలిసిన సత్యం. అయినా సరే ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేదానికి పూనుకుంటున్నటువంటి వైనం ఇది. దీనికి ఆంధ్రజ్యోతి వత్తాసు పలుకుతోంది. ఇక మిగిలినటువంటి కథనాలు. పన్ను సరళీకరణ అందరికీ ఉపయోగమే అంటూ ఆంధ్రజ్యోతితో జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ చూడొచ్చు. టెక్సోనాలో నారీ శక్తి, కడప గడపన గార్మెంట్స్ పరిశ్రమ, 600 మందికి ఉపాధి, 97% మంది మహిళలే, అందరూ స్థానికులే, మరో 1500 మందికి అవకాశాలు. ఇటీవల కడప జిల్లా కొప్పర్తిలో నారా లోకేష్ వెళ్ళి ప్రారంభించారు. దానికి తగ్గట్టుగా అది చాలా మేలు ప్రయోజనం అనేటువంటి రీతిలో. బీజేపీలో కామరాజ్ ప్లాన్, 10 ఏళ్లుగా క్యాబినెట్లో ఉన్న వాళ్ళు పార్టీలో పనిచేసిన వారు ప్రభుత్వంలోకి, మంత్రివర్గంలో కొత్త ముఖాలకు చోటు, పార్టీలో ప్రభుత్వంలో సమూల ప్రక్షాళన. మరి అదే జరిగితే 10 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉన్న మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళందరూ బయటికి వెళ్లాల్సి వస్తుందా? ఇది చాలా కీలకమైనటువంటి డెవలప్మెంటు బీజేపీలో జరగబోతుంది. డ్రగ్స్ తయారీ గుట్టురట్టు. చర్లపల్లిలో 5 కిలోల 79 గ్రాముల మెఫెడ్రోన్ స్వాధీనం. తర్వాత ఆంధ్రజ్యోతి రాసినటువంటిది అబద్ధం అంటూ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పేపర్ మిస్లీడ్ చేస్తోంది అంటూ కథనం ఇచ్చింది. దాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి చూడండి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన భారత ప్రభుత్వ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 గృహాలకు సౌరశక్తి పైకప్పు పథకం కింద సౌర ప్లాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాంటి ప్రయత్నం చేస్తుంటే ఆంధ్రజ్యోతి మిస్లీడ్ చేస్తుంది అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రజ్యోతిని తప్పుపట్టింది. కానీ ఆంధ్రజ్యోతి మేము రాసింది కరెక్టే, కావాలనే ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుంది. ఇప్పటికీ ఆ సదరు కంపెనీ ఎమ్మెల్యేల స్టిక్కర్లు ఉన్నటువంటి కార్లలో తిరుగుతోంది. మొత్తంగా చూస్తుంటే ఎల్విన్ అనేటువంటి కంపెనీ అడ్డగోలుగా 8,000 కోట్ల రూపాయల విలువైనటువంటి కాంట్రాక్ట్ని టెండర్ లేకుండా దక్కించుకునే ప్రయత్నంలో ఉంది అనేటువంటి అంశాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి మళ్ళీ సమర్థించుకుంది. ఇక ఎక్సైజ్పై బార్ ఒత్తిడి. బార్లకు జనం టెండర్లు వేయడానికి ముందు రావటం లేదు. దాంతో ప్రభుత్వం అధికారులకి టార్గెట్ పెట్టేసింది. అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులంతా ఇప్పుడు బార్లకి టెండర్లు వేయించే పనిలో ఉన్నారు. టెండర్లు వేయించకపోతే ట్రాన్స్ఫర్ కూడా చేస్తామని బెదిరించేదానికి కూడా సిద్ధమవుతున్నారు. చాలా విచిత్రం. ఇక యుఎస్ ఓపెన్లో మళ్ళీ సినర్, అల్క్రాజ్ వీళ్ళిద్దరూ వరుసగా 3 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, ఇప్పుడు మళ్ళీ యుఎస్ ఓపెన్, వరుసగా 3 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో మళ్ళీ వాళ్ళిద్దరే తలపడుతుండడం అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం. ధర లేక దిగాలు, పెట్టుబడి మేర కూడా రాక తల్లడిల్లుతున్న రైతులు, కొంటామని మాటిచ్చి చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఉల్లి సమస్య. ఇక మద్యం అక్రమ కేసులో 3కి బెయిల్, వాళ్ళంతా విడుదలవుతున్నారు. ఎట్టకేలకు తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి దిగిరాక తప్పలేదు. అంటే జాతీయ స్థాయిలో గౌరవం కోల్పోయి మొట్టికాయలు పడితే తప్ప చంద్రబాబు సర్కారు ముద్దు నిద్ర వేడదు. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు పోలీసులను ఉపయోగించుకుని మాజీ ఎమ్మెల్యేనే ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటుంటే కళ్ళు అప్పగిచ్చి చూస్తుంది. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అన్నిటికీ సిద్ధం కావాల్సి వస్తుంది. అంటే ముందు తన గౌరవం కోల్పోయిన తర్వాత, ముట్టికాయలు పడిన తర్వాత మాత్రమే దిగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలపై 9వ తారీఖున నిరసనలకు వైఎస్ఆర్సీపీ పూనుకుంటుంది. సివిల్స్పై సర్వే తప్పనిసరి. యూపీపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో 0.1% సక్సెస్ రేటు. తొలి ప్రయత్నంలోనే సత్తా చాటేవారు 7%. వర్కింగ్ మదర్ ఎంతో ప్రెజర్. ఇంటా బయట నలిగిపోతున్న మహిళలు. 12,000 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి డ్రగ్స్ సీజ్. దోస్త్ మేరా దోస్త్, మోదీ నేను బాయి బాయి అంటూ ట్రంప్ చేసినటువంటి కామెంట్స్. టిడ్కో గృహ రుణాలు రద్దు కుదరదు. పేద మహిళలకు మంత్రి నారాయణ స్పష్టీకరణ. లోన్లు కట్టలేకపోతున్నామని మంత్రి ఎదుట మహిళల ఆవేదన. వాటిని రద్దు చేయాలని డిమాండ్. అదేమీ కుదరదు, రుణాలు కట్టాల్సిందేనని నారాయణ నిన్న చెప్పినటువంటి మాట. ఈ టిడ్కో రుణాలు రద్దు చేస్తాం అని చెప్పి
అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు రుణాలు రద్దు సాధ్యం కాదు అని చెప్తున్నారు. 2 ఉల్లి రైతుల ఆత్మహత్యాయత్నం, విద్యార్థులపై పిడిగుద్దులు, ఎస్ఎఫ్ఐ చెలో విజయవాడపై పోలీసులు ఉక్కుపాదం, పలువురు విద్యార్థులకు గాయాలు. చూడండి ఎంత దారుణంగా పోలీసుల తీరు, ఏ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు మీద అమ్మాయిల్ని మొత్తం ఇలా ఈడ్చుకుంటూ లాక్కుంటూ యథేచ్ఛగా దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి తీరు నిన్న చూడొచ్చు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించదు, సమస్యలు పరిష్కరించమని విద్యార్థులు రోడ్డెక్కితే వాళ్ళ మీద పిడిగుద్దులు దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి. బాక్సైట్ ప్రాజెక్టుకు బ్రేక్, ఒడిశాలో నకిలీ గ్రామ సభలతో వేదాంత ఆమోదముద్ర, హైకోర్టు తలంతడంతో దిగొచ్చిన మోడీ సర్కారు అనుమతులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో బాక్సైట్ తవ్వకాలకి జగన్ సర్కారు బ్రేక్ వేసింది. ఇప్పుడు ఒడిశాలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బాక్సైట్ తవ్వకాలకు శ్రీకారం చుట్టాలని, అందుకు తగ్గట్టుగా నకిలీ గ్రామ సభలు జరపకుండా ఎవరెవరినో తీసుకొచ్చి గ్రామ సభ జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తే చివరికి హైకోర్టు అందులో జోక్యం చేసుకుని మోదీ సర్కార్కి తలంటాల్సిన పరిస్థితి వచ్చింది. టారిఫ్లతో అమెరికా పెత్తనం, విదేశీ భాషల్లోనూ శిక్షణ, నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. చూడండి, ఈరోజు సాయంత్రం చాలా మంచి అద్భుతమైనటువంటి ఖగోళ ఆవిష్కరణ జరగబోతుంది. ఎవరైనా చంద్రగ్రహణం చాలా మంచిగా చూడొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగారు కుటుంబాలు కుదింపు, చంద్రబాబు P4 అంత ఘనంగా చెప్పి, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా ముగ్గురని చెప్పి 2 వేసి 1 చూపించాడంటే ఎవరో, అట్లా ఉంది ఈ తీరు. బంగారు కుటుంబాలు 50 లక్షల మందిని మేము ఉద్ధరిస్తాం అని చెప్పారు. ఇప్పుడు దాన్ని 14,24,000 కుదించారు. ఇంకెంత కుదిస్తారో మరి. ప్రస్తుతానికి 14,24,000 మందికి బంగారు కుటుంబాలు, P4, ఇంకేముంది పేదరిక నిర్మూలన, జీరో ప్రావర్టీ, ఇలా నినాదాలంటే చాలా అద్భుతంగా ఇచ్చారు. కానీ ఆచరణ నానాటికి తీసుకట్టన్నటువంటి రీతిలో మారుతుంది. ఎర్రకోటలో దొంగలు పడ్డారు, ₹1 విలువైన కలశాల చోరీ. ఢిల్లీలో ఎర్రకోటకి దిక్కులేదు. దేశంలో పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. చైనా పెట్టుబడులపై ఆంక్షల సడలింపుకు సానుకూలం అంటూ నిర్మలా సీతారామన్ చెబుతున్నటువంటి మాట. చైనా లుక్ ఈస్ట్, ఇప్పుడు మనం చైనా వైపు చూస్తున్నటువంటి తీరుకి ఇదొక తార్కాణంగా భావించాల్సి ఉంటుంది. ఇక లోపల పేజీల్లో ఉన్నటువంటి కథనాల్లో కైకలూరులో దళితులపై జనసేన కార్యకర్తల దాడి. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, ఆ తర్వాత వినాయక నిమజ్జనం, ఈ సందర్భాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా గోదావరి రీజియన్లో ఇదేచ్ఛగా చాలా కత్తులతో రోడ్లెక్కుతారు, బైకులతో వీరంగం చేస్తారు, ఎదుటి వాళ్ళని కించపరిచేలా ఫ్లెక్సీలు పెడతారు. ఒకటి కాదు, అనేక వివాదాలకి జనసేన పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. కర్నూలులో ఉల్లి రైతు కన్నెర్ర. రేపు ఢిల్లీకి మంత్రి లోకేష్. మనం నిన్న మాట్లాడుకున్నాం, నారా లోకేష్ని మోదీ ఎందుకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు అని. ఇగో ఇదే, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి 9వ తారీఖుని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎవరు క్రాస్ ఓటింగ్ వేసే పరిస్థితి రాకుండా పర్యవేక్షించే బాధ్యతని నారా లోకేష్కి అప్పగించారు. అందుకే ఆయన మళ్ళీ నిన్న 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళారు, 5వ తారీఖుని. ఇప్పుడు మళ్ళీ రేపు 8వ తారీఖున ఢిల్లీ వెళ్తున్నారు, 9వ తారీఖున కూడా ఢిల్లీలోనే ఉంటారు. మోదీ నారా లోకేష్ను పిలవడం ద్వారా భవిష్యత్తులో ఇక ఆంధ్రప్రదేశ్లో చాలా మార్పులు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కూడా అనివార్యం. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్నట్టుగా కొంత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అలాంటి కథనాలు కనిపించాయి. కానీ అసలు విషయం ఏంటంటే మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరగకూడదని భావిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ పెరిగితే తనకు అగౌరవం అని, ఎన్డీఏ ప్రతిష్టకి భంగం అని భావిస్తున్నారు. అలాంటి స్థితి రాకుండా చూసుకునే పనికి ఆయన పూనుకున్నారు. అలాంటి బాధ్యత ఇప్పుడు నారా లోకేష్కి అప్పగించారు. ఇది అసలు వ్యవహారం. నారా లోకేష్ ఈ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు అభ్యర్థి పోటీలో ఉన్నారు కాబట్టి ఇండీ కూటమి తరపున ఎవరు అలాంటి క్రాస్ ఓటింగ్ పాల్పడకుండా చూడాలి అనేటువంటి పట్టుదలలో మోడీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి తెలుగుదేశం వాళ్ళు రకరకాల కథలు అద్దుకుని ఆనందపడే పరిస్థితి అయితే కనిపించింది. ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచి రాత కోత వాత పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి ముందు ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలాంటి వాళ్ళు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువగా చాలామందికి చేరేదానికి ఛాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.